హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు మామూలుగా డైరెక్టర్లను చాలామంది నేను చూస్తుంటారు కదా, కానీ కొంతమంది డైరెక్టర్లు మాత్రం పల్లె డౌన్ టు ఎర్త్ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే అనిల్ రావిపూడి. 9 సినిమాలు ఆల్మోస్ట్ ఫ్లాప్లు అనేవి అసలు చూడలేదంట నాకు తెలిసి. ఓకే, కానీ ఎంత డౌన్ టు ఎర్త్, ఆ రెస్పెక్ట్, ఆ మాట్లాడడం చాలా సరదాగా ఫన్నీగా పొగరు గింతగంత లేకుండా ఉండేటువంటి డైరెక్టర్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మోరార్లెస్ అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత కిందున్నోళ్ళని ఎవ్వరు అంత ఈజీగా గుర్తుపెట్టుకోరు. కానీ ఆయన కింద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లను, రైటర్లను నిజంగా వాళ్ళందరినీ పొగడడం అంటే, చిరంజీవి తోటి ఒక సక్సెస్ కొట్టిన తర్వాత జనరల్గా కొంత ఇది అనేది ఉంటుంది కొంతమంది డైరెక్టర్లు. కానీ ఈయన మాత్రం నోబే. అసలు ఏ మాత్రము లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాడు, అంతకుముందు ఇయర్ ఎలా ఉన్నాడు, అంతకుముందు ఇయర్ ఎలా ఉన్నాడు, అలానే ఉన్నాడు అనమాట. సో ఒక్కసారి ఆయన మాటల్లో ఇందాము మనం ఎంత పర్ఫెక్ట్గా అసలు నిజంగా డైరెక్టర్లు అంటే ఇలా ఉంటే నిజంగా సినిమాలు చేసే వాళ్ళకి సూపర్ హ్యాపీగా ఉంటుంది అనమాట. 9వ సినిమా. సో 8 సినిమాల ప్రయాణం, ఇది 9వ సినిమా. డైరెక్ట్గా మెగాస్టార్ గారు సార్ దగ్గరికి వచ్చి ల్యాండ్ అయ్యాను. ఎప్పటి నుంచో అనుకున్నాం సార్ దగ్గరికి ఫైనల్గా వచ్చి ల్యాండ్ అయ్యాను. దానికంటే ముందు నేను ఈ ప్రాసెస్లో నేను పనిచేసిన హీరోలందరికీ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమా మొదలై ఈరోజు రిలీజ్ దగ్గరకు వచ్చాం. అండ్ ఈ సినిమాకి ముందుగా చెప్పాల్సిందంటే ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా మొదలవ్వాలంటే ఒక కథ ముఖ్యం. నాతో పాటు పనిచేసిన రైటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి, నా ఫ్రెండ్ సాయి అండ్ నారాయణ, అండ్ మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు, అండ్ ఉపేంద్ర, అజ్జు, అండ్ నాగా, అండ్ సూర్య. సో స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మోస్ట్ టఫెస్ట్ జాబ్ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఉందంటే రైటింగ్. ఒక కథను పుట్టించడం అనేది చాలా కష్టమైన పని. సో ఆ కథ పుట్టాకే మిగతా పనులన్నీ మొదలవుతాయి. సో దానికోసం చాలా ఫైట్స్ జరుగుతాయి, చాలా సాక్రిఫైజులు జరుగుతాయి, చాలా టైం పెట్టాలి. సో దీనికోసం చాలామంది ఆ టైం పెట్టి మాతో పనిచేసిన రైటర్స్ అందరికీ థ్యాంక్స్. ఆ తర్వాత ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన మా నిర్మాత సాహు గారు పాటి గారికి అండ్ సుష్మిత గారికి, వాళ్ళిద్దరికి నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సాహు గారితో ఇది నా 2వ ఫిలిం. సాహు అంటే ఈజ్ లైక్ ఫ్యామిలీ, మా ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో అంత బాగుంది. చూశారు కదా, నిజంగా ఇది మాత్రం వండర్ఫుల్. అప్రిషియేట్ చేయాలి అనిల్ రావిపూడిని. ఎందుకంటే చెప్పారు కదా, చాలా ఫైట్లు జరుగుతాయి, నిజంగా జరుగుతాయి, ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి. కొంతమంది హీరో ఏంటంటే నాకు నచ్చినట్టే స్టోరీలు అంటారు, అక్కడ చోట డైరెక్ట్లు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. సో ఇన్ని కాంప్రమైజ్ల మధ్య వాళ్ళందరినీ, ఆయనతో పనిచేసిన వాళ్ళందరినీ ఆల్మోస్ట్ పేరున పొగిడాడంటే నిజంగా గుర్తుపెట్టుకొని, ఎస్పెషల్లీ ఇంత పెద్ద సభలో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి చోట్ల ఏంటంటే ఏ హీరోని, ఆ హీరోయిన్లని వాళ్ళనే పొగుడుతా, ఇప్పటివరకు చూసిన చాలా వాటిలలో కూడా హీరోయిన్లను పొగడటమే సరిపోతుంది, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్లే. కానీ ఈయన మాత్రం నిజంగా ఆ కింద పనిచేసే వాళ్ళని పొగిడాడు. అది మాత్రం నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూడండి, ఇప్పుడు చెప్తాడు ఈయన. థ్యాంక్ యూ నయనతార గారు. స్టిల్ మీరు తను ఈరోజు అబ్రాడ్లో ఉంది, రాలేకపోయింది. యాక్చువల్గా ఈవెంట్ కూడా తీసుకొచ్చేవాడిని, బట్ ఇండియాలో లేదు. ఇండియాలో ఉంటే తప్పకుండా తీసుకొచ్చేవాడిని. సో థ్యాంక్ యూ నయనతార గారు. అండ్ ఇంకొక వ్యక్తి మా విక్టరీ వెంకటేష్ గారు. అండ్ విక్టరీ వెంకటేష్ గారు అంటే ఈజ్ లైక్ ఫ్రెండ్, గైడ్, మోర్ దాన్ ఎనీథింగ్. అండ్ మా జర్నీ ఇది టెక్నికల్గా చెప్పాలంటే ఇట్స్ మై 4th ఫిలిం. వెంకీ గారు. అండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5-6 ఇయర్స్, 2019 నుంచి 2026లో 4th ఫిలిం పనిచేసాం. అండ్ సో ఆయనతో నాకున్న సింక్ కానీ, ఆయనతో నాకున్న ఫ్రెండ్షిప్ కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెన్ ఎవర్ ఐ నీడెడ్ యు ఆర్ దేర్ ఫర్ మీ. అండ్ ఆయనలో ఉన్న గొప్పతనం, పాజిటివిటీ అండ్ స్పోర్టింగ్ స్పిరిట్. ఇందాకే చూసాం చిరంజీవి గారి పాటకి చిరంజీవి గారి ముందు ఇద్దరం కలిసి ఎంత ఎనర్జీగా స్టెప్లు వేసామంటే హ్యాట్స్ ఆఫ్ టు వెంకీ సార్. నో వన్ కెన్ డూ దట్, ద ఓన్లీ వెంకీ గారు కెన్ డూ దట్. సో హ్యాట్స్ ఆఫ్ టు సార్. ఒక పాజిటివిటీకి
ఒక సిగ్నల్ పెడితే 5G అంటే 100G మీ దగ్గరే ఉంటుంది ఆ పాజిటివిటీకి సిగ్నల్. సో అంత గ్రేట్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ వెంకీ సార్. అండ్ ఈ సినిమాలో వెంకీ సార్ పాత్ర గురించి చాలామంది చాలా ఎగ్జైటెడ్గా చెప్తున్నారు. అండ్ నాకు ఒక అదృష్టం అని చెప్పాలి, నాకు ఈ అవకాశం వచ్చింది. నిజంగా వెంకటేష్ విషయంలో అనిల్ రావిపూడి గారు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే చాలామంది చెప్పారు స్పిరిచువల్గా కానీ, లేకపోతే అసలు చాలా కామ్ గోయింగ్, షూటింగ్ లొకేషన్లో ఏ గొడవ లేకుండా చక్కగా పక్కన కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ హీరోలకి. సో అలాంటి బెస్ట్ హీరోలలో వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో వెంకటేష్ అనమాట. చక్కగా కామ్గా ఉండడం, ఏ కాంట్రవర్సీలో ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ఉండడం అనేది ఆయన గొప్పతనం అనమాట. సో అనిల్ రావిపూడి గారు మాత్రం పర్ఫెక్ట్గా చెప్పారు. అండ్ ఇక్కడ మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే, వెంకీ గారు సినిమాలోకి రావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు, మూల కారణం చిరంజీవి గారు. నేను కథ చెప్పాక ఈ కథలో ఇలాంటిది ఏదైనా ఒకటి వస్తే బాగుంటుందేమో ఆలోచించాయని చిన్న బాంబు ఒత్తిలిగించి నన్ను వదిలేశాడు. సో ఆ ఒత్తిలిగించాక దాన్ని ఒక బ్లాస్ట్ లాగా చేయగలిగాము స్క్రిప్ట్లో టీం అందరం కలిసి. అండ్ మీ అందరూ ఖచ్చితంగా చిరంజీవి గారి వెంకటేష్ గారి కాంబినేషన్, అండ్ వెంకటేష్ గారు యాజ్ ఈ సినిమాలో వెంకీ గౌడ ఫ్రమ్ కర్ణాటక. సూపర్ భయ్య, చూసారా? అంటే ఒక హీరో ఇంత ఎక్స్పీరియన్స్ తోటి మన మెగాస్టార్ గారు ఫిల్మ్ గురించి ఆలోచించి, ఆయన హీరో అయినా సరే ఇంకొక క్యారెక్టర్కి ఇంకొక హీరోని పెడితే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఐడియా ఇచ్చారు. చూసారా? అది ఆ ఐడియాని డైరెక్టర్ యాక్సెప్ట్ చేయడం అని చూసారా, ఇంకా అద్భుతం అనమాట. సో వెంకీ గౌడ గారు కన్నడ బ్యాక్డ్రాప్లో రాబోతున్నారు. సో సచ్ ఏ అమేజింగ్ ఎనర్జీ అండ్ పవర్ యాడ్ చేశారు ఈ సినిమాకి. అండ్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. సో చిరంజీవి గారు కనుక లేకపోతే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఇద్దరు స్టార్స్ కలిసి ఒక ఫ్రేమ్లో, ముఖ్యంగా చిరంజీవి గారు వెంకటేష్ గారిని కలిసి చూడాలని ఎంతో మందికి ఎన్నో ఏళ్ళటి డ్రీమ్. అది నాకు కుదిరింది, అది నా అదృష్టం. సో థ్యాంక్స్ టు మా ఇద్దరు హీరోలకి. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి, వాళ్ళిద్దరి డెసిషన్ తీసుకుంది ఒక మోటో ఉంది. అదేంటంటే తెలుగు ప్రేక్షకులందరికీ. అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్నది, మొత్తానికి డైరెక్టర్ డౌన్ టు ఎర్త్ ఉంటే అసలు ఎంత ఇదిగా ఉంటుంది. ఆ క్యారెక్టరు చిరంజీవి చెప్పితే క్రియేట్ చేశాను అని చెప్పి చక్కగా అందరి ముందు వేదిక మీద చెప్పడంటే నిజంగా ఎంత గొప్ప డైరెక్టర్. సో అందుకనే అనుకుంటా ఈయనకి ఫ్లాపులు లేవు. ఎవ్రీ ఇయర్ మంచి మంచి హిట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మన మెగాస్టార్ తోటి కూడా సూపర్ హిట్ కొట్టాడు. మెగాస్టార్ గారు వెంకటేష్ కాంబినేషన్ సినిమాలో చూస్తుంటే అబ్బా అసలు మామూలుగా లేదు. చూడని వాళ్ళు ఎవరుంటే మాత్రం వెళ్ళండి, చూడండి, సంక్రాంతిని ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.